ఏంటంటే వాళ్ళ షెడ్యూల్ ఉంది ఒకటి. షెడ్యూల్ ప్రకారం ఇక్కడ షెడ్యూల్ కూడా ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఎస్సీ డెవలప్మెంట్ అడ్డూరు లక్ష్మణ్ గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనరబుల్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు కలిసి పోవాలి. ఏడి పోవాలి? మొత్తం నల్గొండ జిల్లా పర్యటన. అసలు దాన్ని ఎట్లా వాడుతున్నారు ఇలా టైమింగ్ చూస్తే, ఇక్కడ టైమింగ్ చూస్తే ఎట్లుందంటే ఈ ఊరికి వెళ్ళి పక్క ఊరికి హెలికాప్టర్లో పోవాలి, పక్క నుంచి ఇంకో ఊరికి హెలికాప్టర్లో పోవాలి. వీళ్ళు హెలికాప్టర్ ఎక్కి దిగే లోపల కార్లు వెళ్ళిపోవచ్చు. ఎక్కి దిగే లోపల కార్లని ఈజీ అవుతుంది, తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది పని. మినిస్టర్స్ అందరూ ఒక కార్లో ఎక్కి వాళ్ళ గన్మేన్లతో కార్లో పోతే ఇంకా ఈజీ. కానీ డబ్బు లేనప్పుడు అంత కాన్వాయిలు కూడా అవసరం లేదు కదా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి 9 o'clock బేగంపేట ఎయిర్పోర్ట్ పోవాలి. 9 o'clock బేగంపేట ఎయిర్పోర్ట్ బయలుదేరాలి. అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి, అడ్డూరు లక్ష్మణ్ ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యారంట. 9 o'clock కల్లా ఫ్లై అవుతుందని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10 గంటలకు వచ్చారంట. అది వీళ్ళ సపరేట్ కదా, పబ్లిక్ అయితేనో టైంకి లేచిపోతుంది కాబట్టి ఇంకో మంత్రి వచ్చిన దాకా ఆగిండ్రు. 10 గంటలకు మంత్రి వస్తే 10:30కు బయలుదేరింది. కోమటిరెడ్డి వచ్చిన దాకా ఉత్తమ్ కుమార్ వచ్చిన దాకా ఆన్నే ఉండి ఆయన వస్తున్నాడు అనంగా, నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నా, నాకు అవసరం లేదు, నాకేం పనిపాట లేదా, నేను మంత్రిని కదా, నేను ఈయన కోసం ఎదురు రాలనా, అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన బ్యాక్ వెళ్ళిపోయాడు. ఆయన 10 గంటల వరకు కూడా రాలేదంట మినిస్టర్. మెల్లగా వచ్చినట్ట, ఇంకొక 10 తర్వాత వచ్చినట్ట. ఆలస్యం రావడంతో తీవ్ర ఆగ్రహం అంట, అలకనంట. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మణ్ ఒక్కటే ఎదురు చూసి 10:15కో 10:20కో ఉత్తమ్ కుమార్ వస్తే ఇద్దరే కలిసిపోయి ఇప్పుడు సాగర్ నీళ్ళు వదిలేరు. ఇద్దరే మినిస్టర్లు కనిపిస్తున్నారు మనకు. యాక్చువల్గా 3 మినిస్టర్లు కనబడాలి దీనిలో. వీళ్ళ ఈ టైమింగ్స్ చూస్తే భలే తమాషాగా ఉంది. అంటే వీళ్ళు నడుపుతున్నది ఒక 2 వీలర్ కన్నా దారుణంగా ఉన్నది. అసలు నేను 7 సీటర్ ఆటో ఉన్నా కానీ 7 సీటర్ ఆటో కూడా కాదు. 10 నుంచి 11 వరకు కార్యక్రమం, తర్వాత 11 నుంచి 12 వరకు రేషన్ కార్డుల కార్యక్రమం. 12 బాబు ఎక్కుతారంట, 12:45కు దిగుతారంట. హాఫ్ అన్ అవరే. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కి నాగర్ సాగర్ టు తర్వాత హుజూర్ నగర్ ఎక్కి దిగాలి. భువనగిరి నుంచి ఆలేరుకు, భువనగిరి నుంచి ఆలేరుకు కూడా హెలికాప్టరే. హుజూర్ నగర్ నుంచి తర్వాత మళ్ళీ నకరికల్ కాన్స్టిట్యున్సీ అంట, తర్వాత నకరికల్ కాన్స్టిట్యున్సీ నుంచి భువనగిరి కాన్స్టిట్యున్సీ పక్కనే. అసలు ఎంత అంటే అంత, నేను అన్నట్టు 7 సీటర్ ఆటోలో పోతే కూడా హాఫ్ అన్ అవర్లో పోసాం కొద్దిగా అటు ఇటు. మినిస్టర్లు కాబట్టి వీళ్ళకు ఇంకా ప్రోటోకాలు, పోలీసులు అదంతా ఉంటారు, ఈజీగా తీసుకుపోతారు. ఎక్కడ ఇది? భువనగిరి కాన్స్టిట్యున్సీ.